మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సోయా చిక్కుళ్ళు, సోయా బీన్స్. ఈ సోయా బీన్స్, సోయా చిక్కుళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సోయా చిక్కుళ్ళను కూర వండుకోవచ్చు, లేదు సోయా చిక్కుళ్ళను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి పాలు కాసి సోయా పాలు కాసి తాటి బెల్లం వేసుకుని తాగొచ్చు. అట్లా పాలల్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ సోయా చిక్కుడు యొక్క పిండిని పుల్కాలు చేసి చక్కగా పుల్కాలు తినచ్చు. ఈ సోయా పాల నుంచి తయారు చేసిన పన్నీర్ని టోఫు అంటారు. ఈ టోఫుకి చాలా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఖనిజ లవణాలు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి. విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ బి. ఈ టోఫు ముఖ్యంగా స్త్రీలకు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో ఇది వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మొట్టమొదటిది, ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా స్త్రీలకు 45-50 సంవత్సరాల మధ్యలో పీరియడ్స్, ముట్లు ఆగిపోతాయి. ఇక ముట్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని అవలక్షణాలు, కొన్ని అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. చర్మం పొడిగా అయిపోతుంది, తలనొప్పి వస్తుంది, అట్లాగే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పులు, అట్లాగే మానసిక ప్రశాంతత లోపిస్తుంది, కుంగుబాటు, డిప్రెషను. వీటన్నిటికీ తోడు చాలామంది మహిళలకి ఈరోజు కూడా తెలవంది ఏంటంటే ముట్లు ఆగిపోయిన తర్వాత ఇక రతి క్రీడలో పాల్గొనకూడదు, ఇక భార్యాభర్తల సంబంధాలు ఉండకూడదు అనుకుంటారు. అది శాస్త్రీయత లేదు దానికి. 90 సంవత్సరాల వరకు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు. ఇంకా కొంతమంది మహిళలకి స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గి పురుష హార్మోన్ల ఆ పరిమాణం పెరిగి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పై మూతి మీద చిన్న చిన్న నూనె మీసాలు, చెంపల మీద గడ్డాలు, కాళ్ళ మీద వెంట్రుకలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ లక్షణాలన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు స్త్రీ వ్యాధి నిపుణురాలు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే లో డోస్ హార్మోన్ అని ఇస్తారు. ఈ టోఫు సోయాబీన్ యొక్క లక్షణం ఏంటంటే మన శరీరములో అండకోశం నుంచి ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోన్లు ఈ సోయా చిక్కుళ్ళలో ఉంటాయి. అందువల్ల ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్లు ఈ సోయా చిక్కుళ్ళలో ఉండటం వల్ల టోఫుని మనం వినియోగించడం వల్ల పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. ఎవరైనా భర్త రాత్రిపూట సంసారానికి రమ్మంటే ఎవరైనా సహకరించకపోతే మీరు సోయా చిక్కుళ్ళు కొనుక్కొచ్చి ఆమెకు పెట్టండి, టోఫు కొనుక్కొచ్చి వాడండి. అప్పుడు మళ్ళీ దారికి వస్తుంది, గాడిలో పడుతుంది మీ యొక్క కోరికలు. 2, సోయా చిక్కుళ్ళు నుంచి చేసిన టోఫు వినియోగం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ముందుగానే హార్ట్ అటాక్ని పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3వది TMT ట్రెడ్మిల్ టెస్ట్. ముందుగానే హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనే దాన్ని పసిగట్టచ్చు. ఇక 3 షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని అంటారు. వీరికి టోఫు వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వారానికి 1 సారో 2 సార్లో పన్నీరు వినియోగించినట్లు టోఫు కూడా వాడటం మంచిది. ఇక 4 దీంట్లో
ఎముక దృఢత్వాన్నిచ్చే గుణం ఉంది. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లు దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. సోయా చిక్కుడు తింటే ఎముక గట్టిపడుతుంది. అంత సులువుగా ఎముకలు ఎరగవు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. ఇక 5, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉందో గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. మెదడుకి బలం చేకూర్చడంతో పాటు నరాల పట్టుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక 6, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది. 7, ఈ టోఫు తింటే క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నవారు ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ ఇవన్నీ తీసుకుంటున్నవారు టోఫు వాడటం వల్ల అవి క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఇక 8, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు టోఫు తినటం వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకుని, థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. ఇక 9, టోఫు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది, సుఖ విరోచనం మీ సొంతమై మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. ఇక 10, టోఫు తింటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన టోఫు సోయా చిక్కుల నుంచి తయారు చేసిన దాన్ని వినియోగిస్తే, ముఖ్యంగా 45-50 సంవత్సరాల తరువాత ముట్లు ఆగిపోయి పీరియడ్స్ ఆగిపోయిన మహిళలకి ఇది చేసే మేలు వర్ణనాతీతం. మన ఇంట్లో పన్నీరు వినియోగించిన విధంగా టోఫు కూడా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.